హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం డిఫరెంట్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది డిఫరెంట్ టెక్నాలజీస్ మీద. ఈరోజు మనకి డేటా సోర్స్ వచ్చేసరికి సీక్వెల్ సర్వర్. సో సీక్వెల్ సర్వర్లో ఉన్న డేటాని ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి ఆ స్టోర్ ప్రొసీజర్ని డైరెక్ట్ క్వెరీ మోడ్ ద్వారా కాల్ చేసి మనకి కొన్ని టేబుల్స్ ఇంపోర్ట్ మోడ్ ద్వారా తీసుకొని డైనమిక్గా మనం పారామీటర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో రైట్ ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టోర్ ప్రొసీజర్ చూద్దాం. సో నేను ఇక్కడ జస్ట్ కస్టమర్ టేబుల్, ఇంటర్నెట్ సేల్స్, అలానే జియోగ్రఫీ, ప్రొడక్ట్ టేబుల్, సో ఈ జస్ట్ మనకు తెలిసినాయి. సో ఒక సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ తోటి నేను ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ నేను రెండు పారామీటర్స్ యూజ్ చేశాను, ఒకటి రీజియన్ నేమ్, రెండోది ఇయర్. ఓకే, సో మీరు చూస్తే వేరే స్టేట్మెంట్లో కూడా ఆ పారామీటర్స్ని నేను కాల్ చేస్తాను. ఓకే, సింపుల్ ప్రొసీజర్, ఇక్కడ కాంప్లెక్స్ ఏమన్నమాట, జస్ట్ ఒక సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అయితే దాంట్లో ఒక రెండు పారామీటర్స్ అయితే తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ డేటా కదా. ఓకే, ఇది ఓపెన్ అవుతుంది. లెట్స్ మేక్ పర్సెంట్. జస్ట్ ఇట్ విల్ ఓపెన్. ఒక్కోసారి కొంచెం స్లోగా ఉంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కూడా రెండు పారామీటర్స్ క్రియేట్ చేసాను. ఓకే, మనకు తెలుసు కదా పవర్ క్వెరీలో ఇక్కడ మేనేజ్ పారామీటర్స్, ఎడిట్ పారామీటర్స్, న్యూ పారామీటర్స్ ఉన్నాయి కదా. సో న్యూ కొత్తగా క్రియేట్ చేస్తే ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు, మేనేజ్ చేయాలనుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇలా రీజియన్, ఇయర్ అనే ఒక రెండు పారామీటర్స్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే రీజియన్ డేటా అలానే ఈ డేటా, ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేసినాయి అనమాట. మీరు కావాలంటే చూస్తే తెలుస్తుంది. సో నేను జస్ట్ ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకే, 2001 ఇలా ఇది కూడా ఎంటర్ చేశాను. కావాలంటే చూడండి. ఇలా ఒక 6 రీజియన్స్, అలానే ఒక 4 ఇయర్స్ డేటా, ఇయర్స్ ఉన్నాయి కదా. ఇలా ఒక రెండు టేబుల్స్ ఇక్కడ ఎంటర్ డేటా అనే ఆప్షన్ ద్వారా నేనైతే డేటా ఎంటర్ చేసి వాటి మీద ఒక రెండు పారామీటర్స్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, రీజియన్ ఒకటి, ఫ్రాన్స్. ఇది వచ్చేసరికి ఇది డైరెక్ట్ క్వెరీ మోడ్ అనమాట. ఓకే, రిఫ్రెష్ అంటే లోడ్ అవుతుంది. మనకు తెలుసు కదా డైరెక్ట్ క్వెరీ మోడ్ అంటే కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం తక్కువ కాబట్టి మేబీ ఇంకా స్లోగా ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది యాక్చువల్ కోడ్ అనమాట మనం రాసింది. లెట్ సోర్స్ ఇస్ ఈక్వల్ టు సీక్వెల్ డాట్ డేటాబేస్. ఇక్కడ నేను నా సర్వర్ నేమ్ అలానే డేటాబేస్. ఓకే, సర్వర్ నేమ్ వచ్చేసరికి ఇది అండ్ డేటాబేస్ వచ్చేసరికి పవర్ బై. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒక ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు, వాల్యూ డాట్ నేటివ్ క్వెరీ. సోర్స్ ఏదైతే మనం ఇక్కడ సోర్స్ డిఫైన్ చేసినాం అది కాల్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్, యాక్చువల్గా ఇది మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే సీక్వెల్ డాట్ ఓపెన్ రోసెట్. ఇది ట్రస్టెడ్ కనెక్షన్స్, అలానే సర్వర్ నేమ్. ఇక్కడ మనం ప్రొసీజర్ కాల్ చేస్తాం, ఎగ్జిక్యూట్ పవర్ బిఐ అంటే డేటాబేస్ నేమ్ డాట్ స్కీమా నేమ్ డాట్ ప్రొసీజర్ నేమ్. రీజియన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇందాక ఏదైతే రెండు పారామీటర్స్ డిఫైన్ చేశాను చెప్పారు చూడండి, ఆ పారామీటర్స్ని ప్రాపర్గా కాల్ చేయాలన్నమాట. ఇక్కడ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇయర్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్. ఇలా ప్రాపర్గా డిఫైన్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకొకటి డిఫైన్ చేసి వేరియబుల్ అండ్ ఇది కాల్ చేస్తున్నాం. ఓకే, ఫైనల్గా ఫిల్టర్ రో ఇస్ ఈక్వల్ టు టేబుల్ డాట్ సెలెక్ట్ రోస్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ అవుట్పుట్ ఈచ్. ఓకే, దిస్ ఈజ్ ఆప్షనల్, నేను జస్ట్ వర్క్ నేమ్స్ డిఫైన్ చేశాను. డైరెక్ట్గా మనం ఫైనల్ అవుట్పుట్ అనేది కాల్ చేసుకోవచ్చు అనమాట, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇలా ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేసి ఆ ప్రొసీజర్ని మనం పవర్ క్వెరీలో నేను ఇంటిగ్రేట్ చేసి పారామీటర్స్ని కూడా డిఫైన్ చేశాను. ఓకే, ఇది మనం పవర్ క్వెరీలో చేయాల్సింది. ఇది వచ్చేసరికి ఈ ప్రొసీజరు
ఐ మీన్ సో ఇది డైరెక్ట్ క్వరీ మోడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ అండ్ అప్లై. ఇంకొంచెం చేంజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. చూడండి స్టోరేజ్ మోడ్ ఏమొచ్చింది, మిక్స్డ్ వచ్చింది అనమాట. ఓకే, మనకు తెలుసు కదా. సో ఇంపోర్ట్ ప్లస్ డైరెక్ట్ క్వరీ రెండు కాంబినేషన్ ఉంటే మిక్స్డ్ అని వస్తుంది, లేకపోతే కాంపోజిట్ అని వస్తుంది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఓకే, సో మీరు కావాలంటే డేటా కూడా చూడొచ్చు, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. రీజియన్ ఓకే, ఇయర్ డేటా కనపడుతుంది కదా. సో దిస్ టేబుల్ కెనాట్ బి షోన్ బికాజ్ ఇట్స్ నాట్ ఏ ఇంపోర్ట్ మోడ్. అర్థమైంది కదా, ఇది డైరెక్ట్ క్వరీ మోడ్ అనే ఈ రెండు మనకు కనపడుతున్నాయి సో డేటా ట్యాబ్ లో. బట్ ఇది వచ్చేసరికి ఇట్స్ నాట్ షోయింగ్ బికాజ్ ఇట్స్ ఎ డైరెక్ట్ క్వరీ మోడ్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో డేటాని అలా తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ డేటా మోడలింగ్ లో సో ఏదైతే పారామీటర్స్ అని చెప్పేసి ఇక్కడ రీజియన్ నేమ్, ప్రాపర్టీస్, అడ్వాన్స్. ఇక్కడ నేనేంటంటే సో బైండ్ టు ద పారామీటర్స్. ఓకే, ఏదైతే మీరు స్లైసర్లు యూజ్ చేస్తున్నారో ఆ స్లైసర్ కి ఈ పారామీటర్ అనేది ఇందాక క్రియేట్ చేసాను చూడండి, రీజియన్ అలానే ఇయర్ అనే రెండు పారామీటర్స్ మనం పవర్ క్వరీ ఎడిటర్లో వచ్చేసాం కదా, వాటిని బైండ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మీకు కావాలంటే మల్టీ సెలెక్ట్, సెలెక్ట్ ఆల్ ఇవన్నీ కూడా చేయొచ్చు, బట్ ఇంకొంచెం అడిషనల్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఐ బిలీవ్, ఎందుకంటే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కొన్ని కేసెస్. నేను 4 సినారియోస్ కవర్ చేస్తాను ఇది డిఫరెంట్ వేస్లో కూడా, సో మీకు తెలుస్తుంది ఏంటనేది. సో ఇది కూడా సో నెక్స్ట్ సినారియోస్లో మీకు తెలుస్తుంది, సెలెక్ట్ అలాగే ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇయర్ అనే పారామీటర్ దీనికి బైండ్ చేశాను, ఇక్కడికి వచ్చేసరికి రీజన్. అర్థమైంది కదా. ఓకే, అలానే మీరు క్వశ్చన్ మార్క్ కూడా చూడొచ్చు దీనికి. ఓకే, సో జూమ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకా లెట్ మీ జూమ్ ఇన్. చూడండి క్వశ్చన్ మార్క్ ఉందా అంటే బైండ్ చేసినట్టు. ఓకే, బట్ ఇయర్కి సో మనం ఏం చేయలేదు కాబట్టి మామూలుగా ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో మీకైతే అర్థమైంది పారామీటర్స్ ఎలా కాల్ చేయాలి ఏంటంటే. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, నిజంగా వర్క్ అవుతుందా లేకపోతే జస్ట్ నేమ్ సేక్ వస్తుందా లేదో చూద్దాం. సో సింగిల్ సెలక్షన్, ఇక్కడ నేను మల్టీ సెలక్షన్ ఏం చేయలేదు, అంటే మల్టీ సెలక్షన్కి కూడా అడిషనల్గా రాయాల్సి ఉంటుంది. సో కొంచెం స్లోగా ఉంది ఐ థింక్, నా సిస్టంలో ప్రాబ్లం అంటే సో హ్యూజ్ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ వల్ల స్లోగా ఉందా ఏంటనేది కూడా తెలియదు. ఒకసారి ఫాస్ట్గా రన్ అవుతుంది, ఒకసారి స్లోగా రన్ అవుతుంది. సో ఫ్రాన్స్ 2003 కదా, లెట్స్ వెయిట్, లోడ్ అవుతుంది. బట్ రియాలిటీలో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది అంటే ఎంత స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఆడ జస్ట్ 50,000 రికార్డ్స్ అయింది, వాటిలోంచి డేటా ఫిల్టర్ అవుతుంది పైనుంచి అనేది. Let's see that. So there are more experiments so that మనకు కూడా okay it's working, so we will get some confidence. మీరు కూడా ట్రై చేయండి సో దట్ మీకు అంటే మీ సిస్టమ్ ఫాస్ట్గా రన్ అవ్వచ్చు. మేబీ మై మిషన్ ఇట్స్ నాట్ అప్ టు ద పర్ఫార్మెన్స్ అన్నమాట. Still it's taking time, let's wait. Okay, sorry guys about late అవుతుంది. I don't know, still it's going. Okay, wait, no problem. Yeah, చూసారా సో 2004.
అలానే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఇస్తాం. ఓకే. 2004లో యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ కింగ్డమ్. డైరెక్ట్ క్వెరీని అంటే హిట్ చేయాలా సర్వర్‌ని. మళ్ళీ అక్కడి నుంచి అవుట్‌పుట్ తీసుకొని మళ్ళీ రిప్లికేట్ చేయాలి. యాహ్! బట్ నా సిస్టమ్ ఇందాక చెప్పా కదా! నాది బేసికల్‌గా చాలా స్లోగా ఉంటదనమాట మేబీ. ఐ థింక్ సో. ఓకే. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ ద రీజన్. దట్స్ రైట్. Still it's going. That's right. Sorry guys, a long video అయినందుకు. I think it's good to change something. I don't know. Let's wait. 2002. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ రావాలా? 2002 రావాలా? ఓకే. లెట్స్ వెయిట్. సో మీరు స్కిప్ చేయండి. సో కంటిన్యూషన్ వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఎడిటింగ్ అనేది చేయననమాట బేసిక్‌గా. మీరు నా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎడిటింగ్ గాని ఐ డోంట్ డూ దట్. I feel it's a time waste process. Oh my God. It is taking so much. It is. సో ఐ థింక్ ఇట్స్ టేకింగ్ లాంగ్. సో మీకైతే అర్థమైంది కదా! సో ఎలా చేయాలి ఏంటనేది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. సో యాహ్! సో చెప్పినట్టుగా నా సిస్టమ్ ఐ థింక్ స్లో కాన్ఫిగరేషన్ అంత అప్ టు లెవెల్ కాదనమాట. మేబీ అది కూడా ఒకటి రీజన్ అయితే అయ్యుండొచ్చు. సో యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.